మనం ఇక్కడ గుర్తించాలి. విలువలేని పాత్ర నేను, లేరెవ్వడు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించినను ఎల్లప్పుడు కామయ్యా. పగిలియో నా పాత్ర నేను సరిచేసి వాడు మయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక పాటలో ఈ వచనంలో భక్తుడు ఒక చాలా భావాన్ని తెలియపరుస్తున్నాడు. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవరు, కానీ వెలలేని నీదు రక్తంబుచే వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కాయమయ్యా. అంటే మనమందరం విలువైనటువంటి పాత్రలం కాదు, మనమందరము విలువలేని పాత్రలము. అయితే ఆయన శిలువ రక్తము ద్వారా కొనబడినటువంటి మనమంతా వెలుగొందు పాత్రలుగా చేశాడు ఆయన. అంటే విలువలేని పాత్రలకు ఆయన ఏం చేశాడండి? ఒక విలువిచ్చేటటువంటి పాత్రగా మనల్ని బలపరిచాడు. దేవా, నీ చిత్తంలో ఈ పనికిరాని పాత్రను నీ పని కొరకు నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం విలువైన పాత్రగా చేయబడటానికి మనం ఇక్కడ ఇష్టపడతామో ఆయన నిన్ను మరి ఆయన చేతిలో విరవబడినటువంటి మనము విలువైనటువంటి పాత్రలుగా చేయబడే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మానసికమైనటువంటి సవాళ్లతో, శారీరకమైనటువంటి అంగవైకల్యంతో ఎవరైతే లోకంలో ఇబ్బందులు పడుతూ దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఇచ్చిన శరీర అవయవాలన్నీ క్షేమంగా ఉన్నందుకు వందనాలు. ఈ చేతులను బట్టి నీకు వందనాలు, కాళ్ళను బట్టి వందనాలు, ఈ స్వరాన్ని బట్టి వందనాలు, ఈ చూపును బట్టి వందనాలు ప్రభా, ఈ చెవులను బట్టి వందనాలు. నాకు ఏ విధమైన అవయవ అంగవైకల్యం లేకుండా